ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ ఉంది మన కోసం. సో బెంగాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి అధికార టీఎంసీకి ప్లస్సా, మరి ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ప్లస్సా? సో ఎవరి వైపు ప్రజలు ఉన్నారు మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారు. కార్తీక్ గారు నమస్కారం. ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారు చెప్పేదేమో అక్కడ ఉన్న టీఎంసీపై అక్రమాలు చేస్తుంది, అరాచకాలు చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఈసారి పెరిగిన ఓటింగ్ కూడా మాకే అని బీజేపీ చెప్తుంది. కానీ పెరిగిన ఓటింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా టీఎంసీకే పడుతుందని దీది అసలు చాలా గట్టిగా విశ్వసిస్తున్నారు. ఎవరికి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది, ఎవరు పార్టీ ఫామ్ చేసే అవకాశం ఉంది? మామూలుగా స్వతంత్ర భారతదేశంలో బెంగాల్లో మొట్టమొదటిసారి 92% ఓట్ బ్యాంకు నమోదైంది. దానికి కారణాలు కొన్ని ఉన్నాయి. గతంలో చల్లని ఓటు అంటే ఓటు వేయని వారు, లేదు 2 ఓట్లు ఉన్నవారు, లేదు చనిపోయి కూడా ఓటు అలాగే ఉంటుంది, చాలా మంది తీసివేయరు. అలాంటి ఓట్లన్నీ ఏరివేసింది సరిపేరుతో ఎలక్షన్ కమిషన్. దాదాపు 86 లక్షల ఓట్ని ఏరివేశారు. వాటిలో చాలా చల్లని ఓట్లు, దొంగ ఓట్లు, డబుల్ ఓట్స్ ఉన్నవారు, తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు, గతంలో ఓటు హక్కును ఉపయోగించుకోని వాళ్ళు, ఇలాంటి అనేకం ఓట్లు 86 లక్షలు తొలగించారు. కాబట్టి సహజంగా యాక్టివ్గా ఉన్న ఓట్లే ఇక ఉన్నాయి కాబట్టి వాటిలో 92% నీకు కనపడుతుంది. నిజానికి ఆ 86 లక్షల ఓట్లు కూడా తీసివేయకుండా ఉంటే పర్సంటేజ్ కొంత తక్కువ ఉండేది. కానీ ఇన్యాక్టివేట్ ఓట్లు దాదాపు తీసివేశారు కాబట్టి నీకు ఓట్ పర్సంటేజ్ మేజర్గా కనపడుతుంది. అదొకటి. నిజంగానే కొంత ఓట్లు కూడా పెరిగినాయి. ఎలా ఎందుకు పెరిగినాయి అంటే అక్కడ ఇంతకుముందు 1 సైడ్ విజయం అనేది ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. టగ్ ఆఫ్ వార్ నడిచింది తృణమూల్ కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య. ఎప్పుడైతే టగ్ ఆఫ్ వార్ ఉంటుందో ఓటర్లని పార్టీలు యాక్టివేట్ చేస్తాయి. ప్రతి ఓట్ని కూడా తమ పార్టీకి ఓటేపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఓట్ని కూడా వెంటాడి వాళ్ళకి ఏదో ఒక రకంగా బొజ్జగిస్తారో, ప్రలోభ పెడతారో, ఇంకోటో చేసి మొత్తానికి పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లి ఓటేపించుకుంటారు. దానివల్ల కూడా ఓట్ పర్సంటేజ్ నీకు అక్కడ పెరిగినట్టు కనబడుతుంది. సరే, పెరిగిన ఓట్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలం అనేది జాగ్రత్తగా చూసినప్పుడు మోడీ గారు అయితే ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. మే 4వ తారీఖున స్పీట్లు పంచుకోవడానికి రెడీగా ఉండండి అనేది. అంటే ఒక కాన్ఫిడెన్స్ మోడీ గారు. ఆ కాన్ఫిడెన్స్ కి కారణాలు నాకు 10 కనపడుతున్నాయి. ఒకటేమో పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కన్వెన్సీ ఉంది, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లకు తరలి వచ్చి వేయటానికి ఉపయోగపడింది. అది మొదటి కారణం. రెండో కారణం ఏంటి? బీజేపీ గ్రౌండ్ లెవెల్లో చాలా అద్భుతంగా పనిచేసింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సంఘ్ పరివార టీము అద్భుతంగా పనిచేశారు. వాస్తవానికి ఉన్న బీజేపీ ఓట్లను కాపాడుకోవడంతో పాటు ప్రతి పోలింగ్ బూత్ ఏజెంట్కి కూడా, ప్రతి పోలింగ్ బూత్ ఇన్ఛార్జు, కార్యకర్తలు ఇట్లా రకరకాల పేరుతోటి బీజేపీ గ్రౌండ్ లెవెల్లో టీంను పెట్టుకుంది. ప్రతి టీం సభ్యుడికి కొత్తగా తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు కనీసం 30 ఓట్లను ఆకర్షించాలని టార్గెట్ పెట్టారు. ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఒక 30 తృణమూల్ కాంగ్రెస్ అవతల ప్రత్యర్థి ఓట్లను మన వైపు తీసుకురావాలని టార్గెట్ పెట్టారు, బీజేపీ వైపు తీసుకురావాలని. అలా మొత్తం ఒక నియోజకవర్గంలో 250 నుంచి 300 వరకు పోలింగ్ బూత్లు ఉంటాయి. 250 × 30 ఓట్లేసే, లేదా 300 × 30 ఓట్లేసే 9,000 కాదు, అక్కడ ఒక 7,000 ఓట్లు తృణమూల్ కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి అదనంగా వచ్చాయనుకో, బీజేపీకి ప్లస్, తృణమూల్ కాంగ్రెస్ మైనస్. సో ఆ లెవెల్లో బీజేపీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది. దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అనేటువంటిది ఒక కారణం. మూడో కారణం ఏంది? 2021లో అంటే గతంలో జరిగిన ఎన్నికల్లో ఒక 40 సీట్లు బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయినాయి ఉన్నాయి. 10,000 ఓట్ల తేడా అంటే పెద్ద విషయం కాదు. ఒక 5,000 ఓట్లు అవతల వాళ్ళ యువతలో లాగేసుకున్నారంటే వాళ్ళకి 5,000 తగ్గుతాయి, వీళ్ళకి 5,000 పెరుగుతాయి కదా. కాబట్టి అలా తృణమూల్ కాంగ్రెస్ ఓటుని భారీగా ఈసారి లాగేయడానికి ప్రయత్నం జరిగింది. దాంట్లో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నారు. ఆ 40 నియోజకవర్గాల మీద విపరీతమైన ఫోకస్ పెట్టారు. దగ్గరలో ఓడిపోయినాయి. ఆ పోయినసారి 77 వచ్చినాయి. ఆ 77కి ఈ 40 కలుపు ఎంత అయినాయి? 110 దాకా అవుతున్నాయి, అంతే కదా. 117 దాకా అవుతున్నాయి. సో ఈ 117కి ఇంకా అదనంగా బీజేపీకి కలిసి వచ్చేటువంటి రకరకాల క్యాలిక్యులేషన్తో వచ్చినవి ఇవన్నీ కలిపితే
148 రావాలి, మొత్తం 294 స్థానాలు, 148 రావాలి. సో 1 by 1 బీజేపీ తన స్టామినాని పెంచుకుంటూ పోయింది. అది బీజేపీకి ఉన్న కాన్ఫిడెన్స్. ఇంకా ఇతర 86 లక్షల ఓట్ బ్యాంక్ ఇందాక పోయాయన్న కదా, ఆ 86 లక్షల ఓట్ బ్యాంక్ ఎక్కడ తగ్గింది? తృణమూల్ కాంగ్రెస్ కొద్ది బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తగ్గింది. అంటే ఎక్కువగా తృణమూల్ కాంగ్రెస్ ఓటే నష్టం జరిగింది. సహజంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేతిలోనే ఉంటుంది జనరల్ గా. రెండు అక్కడ ఫోకస్డ్ గా పనిచేశారు కదా. రెండోది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా బీజేపీని బెంగాల్లో తీసుకురావడం కోసం ఆయన పర్యవేక్షణలోనే ఎన్నికల యంత్రాంగం అంతా బీజేపీ చేసింది. అది ఒకటి. తర్వాత మమతా బెనర్జీ కోసం ఐపాక్ టీం పనిచేస్తే ఐపాక్ ని ఈడీ పేరుతో ప్యాక్ చేసి పడేశారు. ఏప్రిల్లో ఈడీ రైట్స్ జరిగాయి ఐపాక్ మీద. ఇక వాళ్ళు మమతాకి స్ట్రాటజీలు ఇవ్వటం, మమతా కోసం సర్వేలు చేయటం, మమతా కోసం సలహాలు ఇవ్వటం ఇవన్నీ పక్క పోయినాయి. వాళ్ళు ఈడీకి సమాధానం చెప్పుకోవడం, ఈడీకి లెక్కలు చెప్పుకోవడం కానీ వాళ్ళ జీవితం అయిపోయింది ఏప్రిల్లో. సో ఈడీ ద్వారా ఐపాక్ ని మమతాకి ఏప్రిల్ నెలలో దూరం చేయగలిగారు. ఐపాక్ కో ఫౌండర్ వినీత్ చందేని అదుపులో తీసుకుంది ఈడీ. 10 రోజులు కస్టడీ కూడా పెట్టుకుంది. వాళ్ళేమి ఇంకా మమతా కోసం ఉపయోగపడలే, ఇక్కడే సరిపోయింది వీళ్ళకి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈడీ ఎప్పుడైతే ఐపాక్ తమ కంట్రోల్ తీసుకుందో, ఐపాక్ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసిందో, ఐపాక్ సమాచారం అంటే మమతాకు సంబంధించిన సమాచారం ఐపాక్ దగ్గర ఏవైతే ఉన్నాయో, అంటే 2021లో కూడా ఈ ఐపాకే పనిచేసింది మమతా కోసం. ఆ వీరి దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా ఆటోమేటిక్గా ఈడీ ద్వారా బీజేపీ తీసుకుంటుందిగా, ఈడీ ద్వారా బీజేపీకి లీక్ అవుతుందిగా. కాబట్టి ఆ సమాచారం ఆధారంగా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, అవతల వాళ్ళ ఫండింగ్ ఏంటి, వాళ్ళ బలాలు ఏంటి, వాళ్ళ బలహీనతలు ఏంటి బీజేపీకి ఈజీగా తెలిసిపోయినాయి. కౌంటర్ స్ట్రాటజీ రూపొందించుకోగలిగారు. సో ఒకదానికొకటి కలిసి వచ్చి బీజేపీ తన కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని, అందులోనూ ఇంకొక కీలక విషయం చెప్పాలి. ఎప్పుడైతే బెంగాల్లో ఎలక్షన్ కూడా వచ్చిందో, ఎలక్షన్ కమిషన్ తన చేతిలోకి బెంగాల్ ఎలక్షన్ తీసుకుందో, ఆ వెరీ నెక్స్ట్ అవర్ డే కాదు, నెక్స్ట్ వెరీ అవర్ డీజీపీని మార్చారు బెంగాల్లో, సిఎస్ని మార్చారు, కోల్కతా సిపిని మార్చారు. తర్వాత మొత్తంగా అవి చాలా మంది మమతాకు అనుకూలంగా ఉంటారనుకున్న ఐపీఎస్ని ఐఏఎస్ని లూప్ లైన్లో పెట్టారు. ఎలక్షన్ కమిషన్కి మాత్రమే కరెక్ట్గా పనిచేస్తారనుకున్న వాళ్ళు మాత్రమే ముందు పార్వల్లో పెట్టారు. చివరికి గవర్నర్ను కూడా మార్చారు అక్కడ. సో మొత్తంగా రకరకాల మార్పులు చేసుకొచ్చి, ఇంకోటి ఏంటంటే మమతాకి ఎక్కడి నుంచి ఫండ్ అందుతుంది, అక్కడి నుంచి ఫండ్ అందకుండా చూడటం. సో రకరకాల మార్గాలు ఉపయోగించారు. తర్వాత ఎలాగైతే మమతా మైనార్టీ ఓట్ బ్యాంక్ తన వైపు ర్యాలీ చేసుకోవడం ప్రయత్నం చేసిందో, అంతే కౌంటర్ స్ట్రాటజీగా హిందూ పోలరైజేషన్ బీజేపీ స్టార్ట్ చేసింది. సో రకరకాల ఎత్తుగడలు ఖచ్చితంగా. అంటే రెండోది, బీజేపీ సహజంగా ఉచిత పథకాలకు వ్యతిరేకం. కానీ బెంగాల్ ఏం చేశారు, అధికారులకు వస్తే ప్రతి నెల ప్రతి మహిళకి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. సహజంగా ఇప్పటి వరకు దేశంలో ప్రతి మహిళకి నెలకు 3,000 ఇస్తానని హామీ ఇచ్చిన పార్టీ ఇంకొకటి లేదు. ఫస్ట్ టైం బీజేపీ అలా హామీ ఇచ్చింది. తర్వాత మహిళలకి ఉచిత బస్సు హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు 2,000 ఇస్తాం, 1,500 ఇస్తామన్న స్టేట్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ 3,000 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మామూలుగా ఇలాంటి పథకాలకు వాళ్ళు వ్యతిరేకం, కానీ ఇచ్చారు. అలానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇవ్వటం. తర్వాత యూత్ ప్రధానంగా వాళ్ళని ఆకర్షించడం కోసం, అక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ విజన్ లేదు పరిపాలనలో, అక్కడ కంపెనీ రావట్లేదు, కాబట్టి మేము అధికారంలో లాగానే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు. సో ఇన్ని రకాల హామీలు కూడా గుప్పించారు. ఇవి కూడా యూత్ని పెద్ద ఎత్తున బీజేపీ వైపు ఆకర్షించడానికి మనకు వస్తాయి అనేటువంటి. రెండోది, ఒక వరుసగా మమతా 3 సార్లు అధికారంలో ఉన్నారు 15 సంవత్సరాలుగా. 2011లో మొదటిసారి సీఎం, 2016లో రెండోసారి సీఎం, 2021లో మూడోసారి సీఎం. 3 సార్లు సీఎంగా పనిచేసిన తర్వాత సహజమైన వ్యతిరేకత ఉంటుందిగా, అది కూడా బీజేపీ కలిసి వస్తుంది అనేది. మొత్తంగా బీజేపీ లెక్కలేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో గెలుస్తామనేది. కాకపోతే ఒకటి మాత్రం నేను చెప్తా, బీజేపీ గెలుస్తానని ఎంత కాన్ఫిడెన్స్గా ఉందో తృణమూల్ కాంగ్రెస్ కూడా అంత ఈజీగా తీసి పడేసే పార్టీ కాదు. వాళ్ళు బెంగాలీ సెంటిమెంట్, వీళ్ళు జై శ్రీరామ్ అంటే వాళ్ళు జై కాళీమాత అన్నారు. వీళ్ళు ఇండియాకి జిందాబాద్ ఇదా స్లోగన్ తెలిపోతే వాళ్ళు బెంగాలీ జిందాబాద్ అన్నట్టు బెంగాలీ లోకల్ సెంటిమెంట్ బాగా పండించారు. బెంగాలీ భాష, బెంగాలీ సంస్కృతి అంటూ వాళ్ళు లోకల్ ఫీలింగ్ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ బాగా పండించింది. సో సహజంగా మమతా బెనర్జీకి ఎమోషన్స్ ని పండించడం సిద్ధాస్తున్నారు. అంత ఈజీగా అధికారం. ఇంకోటి ఏంటంటే మమతా బెనర్జీ బాగా తెలుసు, ఒక్కసారి అధికారం కోల్పోయి బీజేపీ చేతుల్లోకి అధికారం పోయిందంటే ఇక మళ్ళా జీవితంలో మమతా బెనర్జీ మళ్ళీ బెంగాల్ ముఖ్యమంత్రి కావడం కష్టం. కాబట్టి ఆ విషయం తెలుసు. కాబట్టి తన సీట్ని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు మమతా కూడా చేశారు. బట్ ఏమైంది అనేటువంటి చూడాలి.
బట్ బీజేపీ అయితే చాలా ఓపికతో ఉంది, కానీ అంత ఈజీ అయితే కాదు. యా రైట్, థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. మరి వెస్ట్ బెంగాల్లో గెలుపు ఎవరిది అనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి, చూస్తూనే ఉండండి మనం టీవీ.